నమస్తే వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఝాన్సీ రాణి. ఇవాళ మన స్టూడియోలో వైద్యరత్న వైద్య విభూషణ్ డాక్టర్ లక్ష్మణ్ యాదవ్ మరియు శ్రీ ధన్వంతరి వైద్య నిలయం యొక్క చైర్మన్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్, ఇవాళ రేపు కీళ్ళ నొప్పులు అనేది ఏజ్తో సంబంధం లేకుండా వచ్చేస్తుంది. దానికి మెయిన్ కారణం ఏంటి అంటే డిస్టెన్స్ ఎక్కువ ఉండడం. ఇంటి నుంచి స్కూల్‌కి కానీ, ఇంటి నుంచి ఆఫీస్‌కి కానీ, అలా ఎక్కువ దూరాలు ఉండడం, ఆ ప్రయాణంలో నించొని ప్రయాణం చేయడం. దీనివల్ల పైగా ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు అంతా మోడ్రన్ అయిపోయింది. ఏదున్నా నించొని చేయడమే. వంట చేయాలన్నా, గిన్నెలు తోమాలన్నా, ఇప్పుడు వాషింగ్ ఏదైనా సరే ఎక్కువ నించొని చేసే ప్రక్రియ చాలా ఎక్కువైపోయింది. సో, కీళ్ళ నొప్పులనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి సార్. అలాంటి నొప్పుల నుంచి నివారణ పొందాలంటే ఎటువంటి సలహాలు ఇవ్వగలుగుతారు? ఎటువంటి సూచనలు మేము పాటిస్తే మంచిగా తెలియజేయండి. సో, ఇది ఇప్పుడు మీరు చెప్తున్న ప్రాబ్లమ్ అయితే సర్వసాధారణం అయిపోయింది మేడం. అవును సో, సార్. ఇంటికి ఒకరైనా ఇలాంటి వ్యాధితో బాధపడే వాళ్ళు ఒకరైనా కనిపిస్తూ ఉంటారు. అవును సార్. సో, ముఖ్యంగా ఈ కీళ్ళ నొప్పులు అనేసరికి ఆయుర్వేదానుసారము హ్మ్. దీంట్లో 3 రకాలుగా పరిగణించవచ్చండి. ఒకటి ఆమవాతము, సంధివాతము, వాతరక్తము. అంటే సార్? అంటే ఇక్కడ అంటే శరీరంలో ఉన్న వాత, పిత్త, కఫాలు ఏ ఏ యొక్క దోషము ఎక్కువ తక్కువలతో ఏ ధాతువుని హ్మ్. అది నొప్పి కలిగిస్తుందో హ్మ్. దానికనేది ఒక్కొక్క పేరు అనేది వర్ణించబడినది. ఓకే. సో 80 వాతాలు, 80 రకాల వాతాలు ఉంటాయి. సో హ్మ్. కాళ్ళు నొప్పి, కీళ్ళ నొప్పి ఏదైతే ఉన్నదో దానికి 80 వాతాలుగా అవును పరిగణించబడుతుంది సార్. అనమాట. వింటూ ఉంటాం. వాతం వచ్చింది కొంచెం వాతం ఈ వాతం మధ్య. అంటారు కదా. అవును సార్. 80 రకాలు ఉంటాయి అవి. అబ్బో! సో ఈ 80 రకాల వాతాలలో ముఖ్యంగా అంటే వాతం అంటేనే నొప్పి. హ్మ్. సో ముఖ్యంగా వచ్చేసరికి 3 కామన్‌గా ఉంటాయి. హ్మ్. ఈ ఆమవాతము, సంధివాతము, వాతరక్తము. హ్మ్. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకటి, ఆస్టియో ఆర్థరైటిస్ ఒకటి, యూరిక్ యాసిడ్, ఓకే. గౌట్ ఆర్థరైటిస్ అంటారు దాన్ని. ఓకే. సో ఈ 3 రకాలుగా ఉంటూ ఉంటాయన్నమాట. హ్మ్. సో దీనికి ముఖ్య కారణం వచ్చేసి మన లైఫ్ స్టైల్. ఓకే. సో మనం తీసుకునే ఆహారము ప్లస్ మన లైఫ్ స్టైల్ అంటే మనం దానికి వ్యవహారం అంటాము. హ్మ్. అంటే మనము శారీరక శ్రమ లేకపోవడము. సో సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎందుకంటే ఎంతోమంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ వీళ్ళందరూ కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్స్ అయిపోయినాయి. సో తీసుకునే ఆహారము ప్లస్ ఇవి హ్మ్. కరెక్ట్‌గా జీర్ణం కాకపోయేసరికి అంటే టైంకి మనం తిన్న ఆహారం ఒక 3 గంటలలో జీర్ణం అయిపోవాలి. హ్మ్. సో అలా జీర్ణం కాకుండా కోష్టంలోనే అలాగే ఉండిపోయింది, అజీర్ణంగా ఉన్నది అన్నప్పుడు దాని నుండి ఏమవుతుందంటే విషంతో కూడిన వాయువు అనేది బాడీలకి స్ప్రెడ్ అవుతుంది. ఓకే. సో ఆ టాక్సిన్స్ అంటారు దాన్నే అబ్బా! మోడర్న్ ఏదైనా మూలం టెర్మినాలజీలో. ఫుడ్ అంతే వల్లనే అంతే అంతే వచ్చేలాగుంది అంతే సార్. ఆ! అంటే ఫుడ్‌కి తగ్గ మన ఎక్సర్సైజ్ ఆ! ఉండాలి. అప్పుడు అది జీర్ణం ఇంటికే అవుతుంది. గాదు. అది బయటకెళ్ళాలి. దానికి గూడా ఆహ్, ఒక శ్రమ ఉండాలి. అంతే గదా. ఆ! ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసినప్పుడు చెమట ద్వారా అది బర్న్‌ఔట్ అయ్యి ఎళ్ళిపోతుంది. అవును. సో అలా చేయకుండా సెడెంటరీగా ఉంటే కాలు సో కద్దద్దంటే అది ఇంక అది తప్పదు. సర్క్యులేషన్ ఫ్రీగా ఉండదు బాడీ మొత్తం. హ్మ్. సో ఇదే విధంగా అంటే తినేదానికి ముందు గాని అంటే అభక్తం, ప్రాగ్భక్తం, ముహుర్ముహు అంటుంటారు. అంటే తినడానికంటే ముందు తినడము, హ్మ్. లేదంటే సమయం మించిపోయినంక తినడము, హ్మ్. లేదంటే మళ్ళీ మళ్ళీ తిన్న ఆహారం తర్వాత మళ్ళీ తినడము. హ్మ్. అంటే అది జీర్ణం కాకముందే మళ్ళీ ఇంకో డోస్ ఏస్తూ ఉంటాం మనం. హ్మ్. సో దానివల్ల ఏమవుతుందంటే టాక్సిన్స్ అనేది, ఈ విషవాయువులు అనేది ఆ ఫుడ్ నుండి బయటకెళ్తూ ఉంటాయి. హ్మ్. దాని నుండి మంచి సారం బయట బాడీకెళ్తే మంచి హెల్తీ గ్రోత్ ఉంటుంది. అదే విషసారం అనేది బయటికెళ్ళడం వల్ల హ్మ్. ఈ జాయింట్స్‌లలో కంప్లీట్‌గా స్ప్రెడ్ అయిపోయేసేసి అక్కడున్న కఫాన్ని, వాతము హ్మ్. ఆ 2 మిక్స్ అయిపోయేసి ఒక విషవాయువు లెక్క తయారవుతుందండి. ఓకే. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఓకే. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్. ఓకే. అంటే రక్షకుడు, భక్షకుడైనట్టు. ఓకే. అంటే ఓకే. శరీరాన్ని ఏదైతే కాపాడాల్సిన ఇమ్యూన్ సిస్టమ్ ఉన్నదో, హ్మ్. అదే ఇమ్యూన్ సిస్టమ్ బాడీ పైన అటాక్ చేస్తుంది. అదే. కరెక్టే. అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. సో ఓకే. దీనికనేది వెస్టర్న్ సైన్సెస్ అన్ని చేతులెత్తేసినాయి. ఓకే. సో ఎందుకంటే దాంట్లో ఓన్లీ సింప్టమాటిక్ ట్రీట్మెంట్, పెయిన్ కిల్లర్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీస్ అవిటివి తప్ప హ్మ్. మిగతా ఏది లేదు. ఓకే. సో దీనికి ఆయుర్వేదం అనేది మూల సూత్రం ఏం చెప్తున్నారు అంటే లంఘనం. లంఘనం అంటే అంటే ఉపవాసం. ఉపవాసం. లంఘనం, స్వేదనం, తిక్త, పాచనాని, కటూనిచ. ఓకే. అంటే అంటే జీర్ణం ప్రాపర్‌గా అయ్యేటట్టు ఉండాలి. ఓకే. దీనికనేది లంఘనం అంటే ఉపవాసం, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటూ ఉంటాం కదా. అవును. అవును. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం వల్ల ఈ ఏదైతే మొత్తం నిండిపోయి ఉన్నదో అదంతా ఖాళీ అవుతూ వస్తుంటది. అంటే గ్యాస్ట్రిక్ సమస్యలేం రావా సార్? లేదు మేడం, ఇంటర్మీడియట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో అలా ఏం రాదండి. ఏం రాదు. లేదు లేదు. అంటే సో ఆ గ్యాప్ ఇచ్చి తినే టైంలో మంచిగా ఫుల్‌గా తింటాం కాబట్టి సెట్ తీసుకోవచ్చు. అయిపోద్ది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే వారానికి ఒకసారి ఉపవాసం ఉండటము, ఓకే. 15 రోజులకు ఒకసారి ఉపవాసం హ్మ్. ఉండటము. కొంతమందేంటంటే లేదంటే 12 గంటలు ఉపవాసం ఆ! ఉంటారు. అంటే డైలీ. నిర్జల నిరాహార ఉపవాసం అంటూ ఉంటాం. అమ్మో! అది కష్టం. కొంతమంది అసలు నీళ్ళు కూడా తాగకుండా చేసే ఉపవాసం వేరు. సో, కొంత లైట్ ఫుడ్ తీసుకుంటూ చేసేది వేరు. ఇక్కడ ఓకే. బేసికల్‌గా వచ్చేసరికి తిన్న ఆహారం చాలా ఈజీగా డైజెస్ట్ కావాలి.
ఓకే. అలాంటి ఫుడ్ అనేది మనం తీసుకోవాలి. ఓకే. సో ఈ ఫుడ్లో వచ్చేసేసి విరుద్ధాహారం అంటూ ఉంటాం. ఓకే. అంటే విరుద్ధాహారం అనగా పాలతో ఏదైతే బనానా హ్మ్. అనేది అస్సలు తీసుకోకూడదండి. అది అయ్యో! ఆ విషంతో సమానం. చాలా చిన్న బనానా మిల్క్ పిల్లలతో షేక్ సహా అని పాలు, పండు పెడతారు కదా సార్. పెడుతూ ఉంటారు. కానీ అది మంచిది అది కదా? చాలా విషం. ఓహ్ మై సో గాడ్! ఆయుర్వేదానుసారం విరుద్ధాహారం అనమాట. 2 ఆపోజిట్ వస్తువులు తగిలితే అది విషంగా మారుతూ ఉంటుంది. సో పాలు మంచిదే. కానీ దాన్ని దేనితో కలిపితే అంటే మంచి వాడితో స్నేహం చేస్తే మంచిది. చెడు వాడితో చేస్తే చెడ్డగా చెడ్డోడు. మారుతూ ఉంటది కదా! అదే విధంగా పాలని ఇప్పుడు అశ్వగంధతో తీసుకుంటే చాలా బలం. ఓకే. అదే దీంతో తీసుకుంటే గనక బనానా గాని ఇట్లాంటి మిల్క్ షేక్స్ గనక తీసుకుంటే గనక విషంగా మారుతుంది. అది రాను రాను ఆర్థరైటిస్ ఫార్మ్ చేస్తుంది. ఓకే. సో ఈ విషం అనేది చాలా భయంకరంగా ఉంటుంది. నొప్పి అసలు భరించలేరండి. ఓకే. అంటే కొంతమంది పేషెంట్స్ మేము చూస్తుంటాం కదా! వాళ్ళు కంప్లీట్ బెడ్ రిడెన్ ఉండిపోతారు. అంటే వాళ్ళ లైఫ్ అనేది అసలు వాళ్ళు లేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు. ఓకే. చాలా యంగ్ ఉన్న వాళ్ళు కూడా 20, 25 ఇయర్స్ ఉన్న ఏజ్ ఉన్న క్లయింట్స్ కూడా వస్తూ ఉంటారు మా దగ్గరికి. కంప్లీట్ బెడ్ రిడెన్ ఉండేసేసి అసలు వాళ్ళ లైఫ్ పైన డిప్రెషన్ ఏర్పడుతుంది. ఓకే. అంటే ఈ ఏజ్‌లో మేము ఈ విధంగా అయిపోయాం అని చెప్పేసేసి. సో దానికి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ చాలా రకాలుగా ఉంటూ ఉంటాయి. ఓకే. సో దీనికంటూ ఆయుర్వేదం అనేది మూల సూత్రం. అంటే దేనివల్ల వస్తుందో ఆ రూట్ నుంచి వర్క్ చేస్తూ చేయడం మన ఆయుర్వేదం పని. మీరు ఇంతకు ముందు యెస్. అన్నట్టుగా యెస్. చాలా యెస్. మంది కీళ్ళ నొప్పులంటే ఎక్కువ యెస్. నించోవడం వల్లనో, దాని వల్లనో వస్తుంది అంటారు. కానీ అవునండి. అవును. ఇప్పుడు మీరు చెప్పడం వల్ల తెలిసింది ఏంటంటే తీసుకునే ఫుడ్డు దానికి తగ్గ శారీరక శ్రమ లేకపోయినా కూడా కీళ్ళ నొప్పులు వస్తాయని చెప్పేది కొత్తగా వింటున్నాను సార్. అవునండి. అయితే దీనికంటూ నేను ఒకటి సింపుల్ రెమెడీ చెప్తానండి. ఓకే. తిప్పతీగ మనకందరికి తెలిసినదే. సర్వసాధారణంగా చాలా మందికి తెలుసు. అమృతవల్లి అంటారు, తిప్పతీగ అంటారు మేడం ఇది. ఓకే. తిప్పతీగ. సో ఇది ఏ పచారీ షాప్‌లోనే దొరికిపోతుంది. ఓకే. అదొక 5 గ్రాముల చూర్ణం తీసుకోవాలి. ఓకే. శొంఠి చూర్ణం. సొంటి చూ. శొంఠి వచ్చేసేసి అదొక 5 గ్రాముల చూర్ణం తీసుకునేసేసి ఒక 200 ఎంఎల్ వాటర్‌లో ఈ 5 ఎంఎల్ 5 గ్రామ్స్ 10 గ్రామ్స్ ఓకే. 2 మిక్స్ చేసేసి ఓకే. దాన్ని బాయిల్ చేయాలి. బాయిల్ చేసి 100 ఎంఎల్ అయిన తర్వాత దాన్ని వడబోసేసి ఓకే. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఏమి తినకముందు పరిగడుపున తాగేసేయాలండి. ఓకే. సో ఈ విధంగా తాగుతూ ఉండడం వల్ల సరైన పథ్యం చేస్తూ ఉంటే గ్రాడ్యువల్‌గా ఇది అనేది రివర్స్ అయిపోతుంది. ఓకే. ఈ పెయిన్స్ అనేది గ్రాడ్యువల్‌గా తగ్గుతూ ఉంది. దీంతో పాటు మీరు తీసుకునే ఔషధాలు వాడుకోవచ్చు. దీంతో పాటు ఇది ఒక రెమెడీ మాత్రమే. ఓకే. దీంట్లో కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు బృహద్వాత చింతామణి రస్ గాని, పూర్ణచంద్రోదయ రస్ అని చెప్పేసేసి కొన్ని స్వర్ణానికి సంబంధించిన ఔషధాలు ఉంటాయి. అవి సపోర్టింగ్‌గా వాడుతూ ఉంటే సమూలంగా ఈ వ్యాధి అనేది కొద్ది రోజులలో మొత్తం తగ్గిపోతుందండి. కానీ టైం అయితే పడుతుంది దీంట్లో. ఓకే. ఎందుకంటే వెస్టర్న్ సైన్స్‌లో దీనికి ఇన్‌క్యూరబుల్ అసలు దీనికి క్యూర్ అనేది లేదు. కానీ ఆయుర్వేదంలో దానికి పరిష్కారం ఉన్నది. ఓకే సార్. యెస్ మేడం. ఓకే సార్. చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ. ఓకే. చూసారు కదా, కీళ్ళ నొప్పులకి కేవలం నేను ఇంతకుముందు అనుకున్నట్టుగా నించోవడము ఇతరత్ర కారణాలే కాకుండా తీసుకునే ఫుడ్ వల్ల కూడా ఎంత ప్రభావం పడుతుందనేది సార్ చాలా చక్కగా వివరించారు. అలాగే సార్ చెప్పిన రెమెడీ కూడా ఫాలో అవ్వండి ఒకవేళ కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నవారు. ఇది వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.